ఫ్యాక్ట్ నంబర్ 1. మీరు మనుషుల మధ్య జరిగిన యుద్ధాలు వినడము, చదవడము లేక టీవీలో చూడటము జరిగి ఉండొచ్చు. అయితే యుద్ధాలు మనుషుల మధ్య జరుగుతాయా అంటే ఆన్సర్ ఇస్ నో. మీకు దిమ్మ తిరిగే విషయం ఒకటి చెప్పనా, యుద్ధాలు చింపాంజీస్ మధ్యలో కూడా జరుగుతాయి. ఇలా జరిగింది సినిమాల్లో అనుకుంటున్నారేమో, కాదండి బాబు, నిజంగా బయట జరిగింది. అది కూడా 1-2 రోజులు కాదు, 4 సంవత్సరాలు జరిగింది ఈ యుద్ధం. ఇది జరిగింది టాంజానియాలోని ఒక నేషనల్ పార్క్ లో. చింపాంజీలన్నీ మొదట కలిసే ఉండేవి. అయితే 1970లో చింపాంజీల్లో ఒకరైన లీకి చనిపోయినప్పటి నుంచి ఈ చింపాంజీలు 2 గ్రూపులుగా విడిపోయినట్లు ఆంథ్రోపాలజిస్ట్ అయిన జైన్ గోపాల్ గారు చెప్పారు. అయితే ఇందులో ఒక గ్రూప్ పేరు వచ్చేసి కసకెలా, అయితే రెండో గ్రూప్ పేరు వచ్చేసి కహామా. అసలు ఈ యుద్ధం ఎందుకు మొదలైందంటే కహామా గ్రూప్ లోని 3 మగ చింపాంజీలు కసమా గ్రూప్ లోని ఒక ఆడ చింపాంజీని చంపేశాయి. దాంతో ఈ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం కూడా 1974 నుంచి 1978 వరకు 4 సంవత్సరాలు జరిగింది. ఈ యుద్ధంలో కహామా గ్రూప్ లోని 10 మగ చింపాంజీలు చనిపోయాయి. కసకెల్లా గ్రూప్ నుంచి ఒకే ఒక చింపాంజీ చనిపోయింది. ఫైనల్ గా కహామా గ్రూప్ లో ఒక మగ చింపాంజీ కూడా లేదు. ఇది వినగానే నాకు మహాభారతంలో ఒక స్టోరీ గుర్తొచ్చింది. మీకు కూడా గుర్తొస్తే అది ఏం స్టోరీయో కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 2. ఆటమ్స్ లో న్యూట్రాన్, ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ ఉంటాయి. భయపడకండి, నేను ఏమీ సైన్స్ ఫ్యాక్ట్ చెప్పట్లేదు. ఈ 3 కనిపెట్టిన వ్యక్తుల మధ్య ఉన్న ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్తాను. ఎలక్ట్రాన్ ని కనిపెట్టింది జెజే థామ్సన్. అయితే ఈ థామ్సన్ స్టూడెంట్ అయిన రూదర్ఫోర్డ్ ఆయన సార్ ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని ప్రోటాన్ ని కనిపెట్టాడు. అయితే రూదర్ఫోర్డ్ కి కూడా ఒక స్టూడెంట్ ఉంటాడుగా, అతని పేరు జేమ్స్ చాడ్విక్. ఇతను న్యూట్రాన్ ని కనిపెట్టాడు. నాకు తెలిసి ఈ ఫ్యాక్ట్ గురించి సైన్స్ స్టూడెంట్స్ కి చాలా మంది వరకు తెలిసే ఉండొచ్చు. ఈ ఫ్యాక్ట్ కనుక మీకు నచ్చితే ఒక వీడియోకి లైక్ చేయండి. ఫ్యాక్ట్ నంబర్ 3. ఇతని పేరు సెర్గై. ఇతనే భూమి మీద అత్యంత బలమైన వ్యక్తి. ఈయన ఒక వీడియోని తయారు చేసి ఇంటర్నెట్ లో అప్లోడ్ చేశాడు. ఆ వీడియో చాలా వైరల్ అయింది. ఆ వీడియోలో ఉన్నది చూస్తే నమ్మం కానీ అది నిజం. మనకు తెలిసి ఈ వీడియోని చూసిన ఫస్ట్ వ్యక్తి అయితే అసలు నమ్మి ఉన్నాడు. ఆయన తన బాడీతో 180 టన్నుల బరువు ఉన్న ట్రైన్ ని లాగి వరల్డ్ రికార్డ్ ని నెలకొల్పాడు. అంతేకాదు ఇంకా ఇలాంటి 3 వరల్డ్ రికార్డులను నెలకొల్పాడు. ఇలా అప్పుడప్పుడు తన బలంతో కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు. దీంతో ఇప్పటి వరకు ఆయన 4 వరల్డ్ రికార్డులని సాధించాడు. మామూలుగా ఒక వ్యక్తి ఒక వరల్డ్ రికార్డ్ సాధించడానికి చాలా కష్టపడతారు. ఈయన ఏకంగా 4 వరల్డ్ రికార్డులు సాధించారు అంటే గొప్ప విషయం అని చెప్పాలి. ఫ్యాక్ట్ నంబర్ 4. కరోనా మహమ్మారి వల్ల చాలా మంది చనిపోయారు. దీనికంటే ఎక్కువ మరణాలున్న స్పానిష్ ఫ్లూ గురించి మీకు తెలిసే ఉంటది. ఆ స్పానిష్ ఫ్లూ వల్ల దాదాపు 1,20,00,000 మంది మన ఇండియాలోనే చనిపోయారు. ప్రపంచం మొత్తం మీద అయితే 5 కోట్ల మంది వరకు చనిపోయారు. దీనికంటే ముందు ప్లేగ్ వ్యాధి బాగా ఇబ్బంది పెట్టింది. కానీ ఇంతకంటే భయంకరమైన మహమ్మారి ఒకటి ఉందని మీకు తెలుసా? దాని గురించి చాలా మందికి తెలియదు. అందులో మరణాలు కరోనా కంటే 100 టైమ్స్ ఎక్కువ. దాన్ని అసలు పేరు జస్టినియన్ ప్లేగ్. దాన్ని బ్లాక్ డే అని పేరుతో కూడా పిలుస్తారు. ఇది 1347 నుంచి 1351 మధ్య ఒక ఆట ఆడుకుంది. దీనివల్ల దాదాపు 20 కోట్ల మంది వరకు చనిపోయారు. ఈ జస్టిన్ ప్లేగ్ వ్యాధి కూడా మన గబ్బిలం దేశమైన చైనా నుంచే వచ్చింది. దీని ప్రభావం ఎక్కువగా ఏషియా అండ్ యూరోపియన్ కంట్రీస్ లో ఉండేది. ఆ టైంలో రాకపోకలు అన్ని సముద్ర మార్గం నుంచే జరిగేవి. టైంలో నౌకల్లో ఎలుకలు కూడా ఉండేవి. వీటి వల్ల ఆ ప్లేగ్ వ్యాధి మనుషులకు వచ్చింది. ఇది యూరోప్ లో ఎంత ప్రభావం చూపించిందంటే 1351 తర్వాత యూరోప్ లో దీని వల్ల చనిపోయిన జనాభా మళ్లీ అది చేరుకోవడానికి 200 ఏళ్లు పట్టింది. ఈ ప్లేగ్ తో పోలిస్తే కరోనా వైరస్ అనేది జుజుబి. ఇప్పటి వరకు ఈ వీడియోని మీరు చూస్తున్నట్టయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో గానీ నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేసిన ప్రతిసారి నాకు ఒక మోటివేషన్ గా ఉంటుంది. మళ్ళీ ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఫ్యాక్ట్ నంబర్ 5. భారతదేశం ఒక స్పేస్ మిషన్ 1962లో విక్రమ్ సారాభాయ్ అనే ఒక వ్యక్తి వల్ల మొదలైంది. ఆయనే నెహ్రూ గారికి ఈ స్పేస్ ఎక్స్ప్లోరేటరీ ప్రోగ్రాం ఒక అవసరం గురించి వివరించి మరీ ఒప్పించారు. దీని తర్వాత సారాభాయ్ గారి అధ్యక్షంలో నేషనల్ కమిటీ ఆఫ్ స్పేస్ రీసెర్చ్ ఇస్కోబార్ బిల్డ్ చేసుకునే పర్మిషన్ ఇచ్చింది. ఆ తర్వాత ఇస్కోబార్ ని ఇస్రోగా పేరు మార్చారు. అయితే మన దేశంలో మొదటి రాకెట్ ని ఒక సైకిల్ మీద ప్రయోగశాలకు తీసుకొచ్చారు. ఈ మిషన్ యొక్క రెండో రాకెట్ కొంచెం పెద్దది. అది సైకిల్ మీద పట్టదు. అందుకే దాన్ని ఒక ఎడ్ల బండి మీద తీసుకొచ్చారు. అంతేకాదు భారతదేశం యొక్క మొదటి రాకెట్ ప్రయోగానికి కొబ్బరి చెట్ల సహాయంతో ఒక లాంచింగ్ ప్యాడ్ ని తయారు చేశారు. ఆ టైంలో కేథలిక్ చర్చ్ సెయింట్ మేరీని మెయిన్ ప్లేస్ గా మార్చుకొని మన సైంటిస్టులు మొత్తం ప్లానింగ్ ని కంప్లీట్ చేశారు. ఇలా సైకిల్ మీద ఒక రాకెట్ తెచ్చే స్థాయి నుంచి చంద్రుడి మీద ఉపగ్రహాలు పంపించే స్థాయి వరకు
వచ్చామంటే మన సైంటిస్టుల గురించి ఎంత చెప్పినా తక్కువే. వీళ్ళు మన దేశానికి ఎంతో గర్వకారణం. ఫ్యాక్ట్ నంబర్ 6. ప్రపంచంలో ఒక ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో ఏ దేశం ఒక్క రూల్స్ చెల్లవు. ఆ ప్లేస్ పేరు బెర్టోవిల్. ఇది ఆఫ్రికాలోని ఈజిప్ట్ అండ్ సుదాన్ బోర్డర్ లో ఉంది. ఇది 260 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది. అయితే ఇది ఒక బంజరు భూమి. రాళ్ళు బుట్టలు తప్ప ఏమీ ఉండవు. అయితే జూన్ 2014లో వర్జీనియా అమెరికాలో ఉండే ఒక రైతు జెరెమియా హీటన్ అనే వ్యక్తి వచ్చి ఒక జెండా పాతాడు. ఇతను ఇలా చేయడానికి ఒక బలమైన కారణం ఉంది. కారణం ఏంటంటే తన కూతురు ఇమిలీ హీటన్. తను వాళ్ళ నాన్నని ఇలా అడిగింది, నాన్న నేను ఏ దేశానికైనా ప్రిన్సెస్ అవ్వగలనా అని. అప్పుడు తను తన కూతురి కోరిక తీర్చడానికి ఆ ప్లేస్ కి వెళ్లి జెండా పాతాడు. ఆ జెండాతో పాటు ఈ ఫోటోని హీటన్ ఫేస్బుక్ లో పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ లో కూడా అతను ఏం రాశాడు అంటే, నేను ఈ రోజు నుంచి ఈ ప్లేస్ ని కింగ్డమ్ ఆఫ్ నార్త్ సుడాన్ గా ప్రకటిస్తున్నాను. అందులో నేను రాజు, నా కూతురు ప్రిన్సెస్ అని రాశాడు. తన కూతురి కోరికను తీర్చడానికి తన తండ్రి చేసిన ప్రయత్నాన్ని మనం మెచ్చుకోవాలి. ఫ్యాక్ట్ నంబర్ 7. అసలు ఫోన్స్, కంప్యూటర్స్ కనిపెట్టిన దగ్గర నుంచి 2003 వరకు మనం ఎంత డేటా క్రియేట్ చేసామో ఇప్పుడు అంతే డేటాని ఇప్పుడు మనం 2 days లో క్రియేట్ చేస్తున్నాం. డేటా అంటే ఫొటోస్, వీడియోస్, డాక్యుమెంట్స్ లైక్ ఇలా అన్నమాట. ఎందుకంటే 2003 వరకు స్మార్ట్ ఫోన్స్ అనేవి లేవు కదా. ఇప్పుడు మనం ఒక ఫోటోని క్లిక్ చేస్తేనే డేటాని క్రియేట్ చేసినట్టు అవుతుంది. సో 2 రోజులు అంత డేటా క్రియేట్ చేయడం పెద్ద విషయం ఏమి కాదు. సరే, నేను మీకు ఒకటి విషయం అడుగుతాను, కామెంట్ లో ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు మొబైల్స్ లో అమ్మాయిలు ఎక్కువ డేటా క్రియేట్ చేస్తున్నారా లేదా అబ్బాయిలు ఎక్కువ డేటా క్రియేట్ చేస్తున్నారా? కింద కామెంట్ లో చెప్పండి. ఫ్యాక్ట్ నంబర్ 8. చంద్రమోహన్ గారు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చాలా మందికి తెలుసు. అందులోనే ఏ పాత్రకైనా జీవం పోసే మెదడు ఆయన నటించిన 7G బృందావన్ కాలనీ ఫాదర్ క్యారెక్టర్ బాగా పాపులర్, చాలా మందికి ఫేవరెట్ కూడా. ఈవెన్ నాకు కూడా ఆ క్యారెక్టర్ అంటే ఇష్టమే. ఇప్పటికీ చంద్రమోహన్ గారు మీమ్స్ పేజ్ లో ఈ క్యారెక్టర్ తోనే కనిపిస్తారు. అయితే ఆయన హీరోగా కూడా చాలా సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. సుక్క దుఃఖాలు, 16 ఏళ్ల వయసు, సిరిసిరి మువ్వ, సీతా మహాలక్ష్మి వంటి సూపర్ హిట్ మూవీస్ లో యాక్ట్ చేశారు. ఆ టైంలో ఆయన ఫాలోయింగ్ చూసి సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఫ్యామిలీ సినిమాలకు ఎలాగో చంద్రమోహన్ గారు ఉన్నారు కదా, ఇంకా మనం రూట్ మార్చాలి అని శోభన్ బాబు గారితో అన్నారంట. ఆయన హవా మరి అప్పుడు అలా నడిచింది. అంతేకాదు అప్పుడు ఇండస్ట్రీలో ఇంకో సెంటిమెంట్ ఉండేది. అదేంటంటే చంద్రమోహన్ గారితో ఏ హీరోయిన్ అయినా లాంచ్ అయితే ఇంకా ఆ హీరోయిన్ స్టార్ హీరోయిన్ అయిపోయినట్టే. శ్రీదేవి గారు, మంజుల, రాధిక, జయసుధ, జయప్రద, విజయశాంతి వంటి స్టార్ హీరోయిన్స్ ఇలా వచ్చిన వాళ్లే. చంద్రమోహన్ గారిది మీకు నచ్చిన ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఏ మూవీకి ఎక్కువ కామెంట్స్ వస్తాయో చూద్దాం. ఫ్యాక్ట్ నంబర్ 9. ఈ ఫ్యాక్ట్ లో ఎలుకలని జాంబీస్ గా మార్చిన ఒక బ్యాక్టీరియా గురించి చెప్పబోతున్నా. ఆ బ్యాక్టీరియా పేరు టోక్సోప్లాస్మా గోండి. ఇది మెదడులో ఎక్కువగా డెవలప్ అయ్యే బ్యాక్టీరియా. ఇవి ఎక్కువగా ఎలుకలని జాంబీస్ గా మారుస్తాయి. ఎప్పుడైతే ఎలుకకు వస్తుందో అప్పుడు ఎలుకకు ఉన్న మైండ్ ని పూర్తిగా మ్యానిపులేట్ చేస్తుంది. అది కూడా ఎంత మ్యానిపులేట్ చేస్తుంది అంటే, మామూలుగా ఎలుకలకి పిల్లులను చూస్తే భయం, కానీ ఆ బ్యాక్టీరియా ఎలుకల మైండ్ లో ఉంటే పిల్లులను ఇష్టపడేలా చేస్తాయి. వెంటనే ఆ ఎలుక పిల్లుల దగ్గరికి వెళ్లడం, ఆ పిల్లికి ఆ ఎలుక ఫ్యాట్ 65 లా కనిపించడం, అలా ఎలుక డిష్ అయిపోవడం జరిగిపోద్ది. ఆ ఎలుకని తిన్నాక ఆ వ్యాధి పిల్లికి వస్తుంది. అప్పుడు ఆ పిల్లికి డయేరియా, వామిట్స్, ఆకలి తక్కువగా వేయడం జరుగుతుంది. కానీ అది ట్రీట్మెంట్ తో క్యూర్ అయిపోతుంది. ఆ బ్యాక్టీరియా పిల్లుల నుంచి మనుషులకి కూడా వస్తుంది, కానీ మన మనుషుల్లో ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా ఉండటంతో అది వచ్చినట్టే తెలియదు. వీక్ గా ఉన్న వాళ్ళకి జ్వరంగా వస్తుంది, డోలో వేసుకుంటే తగ్గిపోతుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. అది మొదటి ప్రపంచ యుద్ధం సమయం. రష్యాలో సర్ నికోలస్ II వ్యతిరేకంగా ఒక విప్లవం వచ్చింది. దాని పేరు రష్యన్ రెవల్యూషన్. దాన్ని వాల్షివిక్ రెవల్యూషన్ వాళ్ళు లీడ్ చేశారు. వీళ్ళ ముఖ్య ఉద్దేశం సర్ నికోలస్ ని గద్దెదించి ఫ్యామిలీ మొత్తాన్ని శిక్షించడం. అందులో భాగంగానే ఫిబ్రవరి 1917లో వీళ్ళు నికోలస్ ని, అతని భార్యని, అతని 5 పిల్లలని హౌస్ అరెస్ట్ చేశారు. ఇలా వాళ్ళని చాలా కాలం పాటు హౌస్ అరెస్ట్ లోనే ఉంచారు. 1918 జూలై 17న వీళ్ళని ఒక బేస్మెంట్స్ లో తీసుకెళ్లి లైన్ లో నుంచోమన్నారు. హోల్సేల్ గార్డ్స్ వచ్చి వీళ్ళని చంపేశారు. సరిగ్గా ఈ టైంలోని
నికోలస్ డాటర్స్ లోని ఒకరైన ఎనస్టేషియా తప్పించుకుందని ఒక పుకారు వచ్చింది. ఇక్కడ చూస్తే వీళ్ళని చంపేశారు అన్న న్యూస్ తప్ప వీళ్ళ బాడీస్ లేవు. కానీ రష్యాలో అందరూ నమ్మింది ఏంటి అంటే అందరినీ చంపేశారు కానీ ఎనస్టేషియా ఇంకా బ్రతికే ఉంది. ఇలా 1918 నుంచి 1920 మధ్య 5 మేమే ఎనస్టేషియా అని క్లెయిమ్ చేసుకున్నారు. కానీ వీళ్ళలో ఒక్కరిని మాత్రం జనాలు బాగా నమ్మారు. ఎందుకంటే ఆమెకి ఎనస్టేషియా పోలికలు ఉండడం వల్ల, ఇంకా ఆమె రష్యన్ యాక్సెంట్ లో మాట్లాడటం కూడా ఒక బలమైన కారణం అని చెప్పాలి. ఈ మహిళను కనుక్కుంది రష్యాలో కాదు, జర్మనీలో ఉన్న బెర్లిన్ లో. సూసైడ్ చేసుకోబోతుంటే ఫెయిల్ అయిందంట. ఇలా ఆమెని ఒక మెంటల్ అసైలం లో జాయిన్ చేశారు. ఈ మహిళ కూడా 6 నెలల పాటు సరిగ్గా ఏమీ మాట్లాడలేదంట. సరిగ్గా ఆ టైంలోనే అనస్టేషియా ఈమె అని ఫోటో మ్యాచింగ్ తో సహా పుకార్లు వినిపించాయి. దీంతో రష్యా ప్రజలు కూడా 2 వర్గాలుగా విడిపోయారు. కొందరేమో అవును అని, కొందరేమో కాదు అని. అప్పుడు రష్యా అంతా ఒక్కటే స్లోగన్, బ్రింగ్ బ్యాక్ అనస్టేషియా అని. అనస్టేషియా ఫ్రెండ్స్ కూడా ఈమె ఫోటోని చూసి ఈమె అనస్టేషియా అని కన్ఫర్మ్ చేశారు. కానీ సార్ నికోలస్ ఫ్యామిలీలో ఉన్న మిగిలిన కుటుంబ సభ్యులు ఆమె అనస్టేషియాగా ఒప్పుకోలేదు. 1927లో ఈ కేసు కోర్టుకు వచ్చింది. అప్పటి నుంచి 32 సంవత్సరాల వరకు ఈ కేసు కోర్టులోనే నడిచింది. క్రిమినాలజిస్ట్ అయిన డాక్టర్ ఒట్టో రెచ్చి కూడా ఈ ఇద్దరి ఫేస్ ని ఎగ్జామిన్ చేసి తన అనస్టేషియా అని తేల్చి చెప్పాడు. అయినా సరే ఈ కేసు ఆమె కోర్టులో ఓడిపోయింది. ఖచ్చితంగా ఈమె నిజమైన అనస్టేషియా కాదు. దీనికి ఆధారాలు నిజమైన అనస్టేషియా చనిపోయిన 61 సంవత్సరాలకి తర్వాత దొరికింది. ఈమెని తన ఫ్యామిలీతో పాటే 1918లోనే చంపేశారు. అనస్టేషియాని కత్తితో పొడిచి చంపారు. వీళ్ళని పూడ్చిన స్థలం మాత్రం 1979లో దొరికింది. కానీ అందులో అనస్టేషియా శవం ఉంది కానీ ఇంకో 2 పిల్లల శవాలు దొరకలేదు. అందుకనే 1979లోనే అనస్టేషియా శవం దొరికిన 1991 వరకు ఈ విషయం గవర్నమెంట్ బయట చెప్పలేదు. మిస్ అయిన బాడీస్ కూడా అక్కడ దగ్గరలోనే 2007లో దొరికాయి. మనం ఇప్పుడు ఈ ఫేక్ అనస్టేషియా దగ్గరికి వద్దాం. ఈమె కేసు కోర్టులో ఓడిపోయాక తన పేరు అన్నా ఆండర్సన్ గా మార్చుకొని 1984లో చనిపోయింది. ఈమెని కొంతమంది పోలాండ్కి చెందిన ఒక మహిళగా గుర్తించారు. అసలు నిజమైన అనస్టేషియా శవం కనుక దొరకకపోయి ఉంటే ఈ ఫేక్ ఆండర్సన్ ని రష్యా ప్రజలు ఇప్పటికీ అనస్టేషియాగా నమ్మేవారు. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియోకి లైక్ చేసుకుని మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసిన ప్రతిసారి ఇలాంటి కొత్త వీడియోస్ పెట్టడానికి చాలా ఇన్స్పిరేషన్ గా, మోటివేషనల్ గా ఉంటుంది.